ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 19 మనకు అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుందండి. అనగా రేపటి రోజునండి. ఇది సాధారణమైనటువంటి అమావాస్య అనేది కాదు, చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య, అతిపెద్ద అమావాస్య అనే చెప్పాలండి. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అటువంటి వాళ్లకు మీకు అంటే యుద్ధస్థూరిత అనేది తిరుగుతుంది అనే చెప్పాలి. కూర్చుని తిన్న తరగని ఆస్తి అనేది కలుగుతుంది. అలా అనేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వస్తువులు అంతటినీ కూడా శక్తి అనేది కలిగి ఉంటుంది. ఈ వస్తువులను అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి వస్తువులు అనే చెప్పవచ్చు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి చాలా పవర్ఫుల్ అండి. అదిగో అంతుగా కాకుండా చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అని చెప్పాలండి. ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలి అన్నా కూడా సరికొత్త సంవత్సరం మనకు అంతా కూడా కలిసి రావాలన్నా కూడా ఈ సంవత్సరంలో పడినటువంటి కష్టాలు మొత్తము కూడా ఈ సంవత్సరంతోనే మునిగిపోవాలి అన్నా కూడా ఏ మాత్రము కూడా మర్చిపోకుండా ఈ రెండు వస్తువులు అయితే మీరైతే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, అదృష్టాన్ని తెచ్చిపెట్టేవండి. అలాగే మన యొక్క జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నిటినీ కూడా తీసివేసి వస్తువులు ఒక రకంగా చెప్పాలి అని చెప్పుకోవచ్చు. ఈ వస్తువులు మనకు చెడును తొలగిస్తాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే మనకు అమావాస్య రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది. కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దురదృష్టము అనేది తొలగిపోతుంది. మన యొక్క అదృష్టవంతులుగా మారడానికి కూడా కొన్ని వస్తువులు అయితే మనకు ఉపయోగపడతాయి అని చెప్పాలండి. అందుకే కొన్ని వస్తువులను ఖచ్చితంగా మీరు అయితే గుర్తుపెట్టుకొని మరి ఇంటికి అయితే తెచ్చుకోండి. ఏ వస్తువులను తెచ్చుకోవాలి, అమావాస్య రోజున ఏ విధమైనటువంటి విధి విధానాలను పాటించాలి, ఏ విధమైనటువంటి ఆచారాలను మనం నియమంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క వచ్చేటువంటి అమావాస్య అనేది 2025 సంవత్సరం డిసెంబర్ ఇంకా చివరిది కదండి. ఈ సంవత్సరంలో ఈ యొక్క అమావాస్య అనేది ముగియబోతుంది. ఈ యొక్క అమావాస్య మనకు చాలా ప్రత్యేకమని చెప్పాలి. ప్రతి నెలలో వస్తూనే ఉంటుందండి, రాదని చెప్పట్లేదు. కాకపోతే ఏ నెలలో వచ్చిన అమావాస్యకు దానికి మించినటువంటి శక్తి అనేది కలిగి ఉంటుందండి. అంటే గ్రహబలం శక్తులు అలానే చాలా పవర్ఫుల్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నెలను బట్టి ఈ యొక్క నెలకు ఈ అమావాస్యకు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అమావాస్య వచ్చేస్తుంది అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి అమావాస్య అదే శక్తులతో కూడి మళ్ళీ మనకు కొన్ని నెలల్లో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అందుకే ఈ యొక్క అమావాస్య చాలా పవర్ఫుల్గా పరిగణిస్తారన్నమాట. ఈ యొక్క అమావాస్య మంచిదని తెచ్చి పెట్టుకునేటువంటి వారికి చెడును తీయడానికి ఉపయోగపడుతుంది అని, అమావాస్య రోజున మీరు ఏది చేసినా కూడా చాలా బాగా కలిసి వస్తుందండి, ఇబ్బందులు అనేవి ఉండవు. అందుకే ఈ యొక్క అమావాస్య చాలా పవర్ఫుల్. అంతెందుకు, మీరు చిన్న పరిహారం చేసుకున్న ఈ యొక్క అమావాస్య రోజున ఎంత కలిసి వస్తుందో చూడండి. జీవితంలో అదృష్టము అనేది వస్తుంది. అందుకే ఈ యొక్క అమావాస్యని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. అమావాస్య రోజున కొన్ని నిష్టమైనటువంటి నియమాలను పాటించుకుంటూ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే మన యొక్క జీవితంలో అద్భుతంగా మారిపోతుంది. మనకు ఉండేటువంటి దూరదృష్టిని అంతా కూడా తొలగిపోతాయి. మనకు ఉండేటువంటి అదృష్టపు ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. మనకు ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవడానికి ఈ ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవాలండి. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోనండి. ఈ వస్తువులను కనుక మీరు ఇంటికి తెచ్చుకుంటే మీరు తెచ్చుకున్నటువంటి ఎప్పుడు కూడా ఇవే అని చెప్పవచ్చండి. అంతేకాకుండా ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు యాలకులు ఇంటికి తెచ్చుకోనండి. యాలకులు నిజంగా చెప్పాలి అంటే ధనాన్ని ఆకర్షించేవి కాదు అని రుణ బాధలను తీర్చేస్తాయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయండి. డబ్బు ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ యొక్క యాలకులను ఆర్థికంగా కలిసి రావాలి అన్నా కూడా, అన్ని విధాలుగా బాగుండాలి అన్నా కూడా యాలకులు చాలా చాలా చక్కగా పనిచేస్తాయి. కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకోనండి. ఇంటికి కూడా తెచ్చుకోవడం వల్ల మంచి శుభవార్తలు అయితే మనకు ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుందండి. మనం డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టకుండా 10 రూపాయలు 20 రూపాయలు ఇలా మనకు యాలకులు తెచ్చుకుంటే సరిపోతుందండి. అలా తెచ్చుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుంది. ఇంటికి తెచ్చుకోవాలనే ఆ యొక్క ఇలా చెప్పేసంగా తెచ్చుకుంటాం కదా, ఆ యొక్క వస్తువులైనా సరే గుర్తు పెట్టుకోనండి. వెంటనే దాన్ని అయితే చింపేసి మనం వాడుకోవడానికి కూడా కాదండి, కొంచెం సేపు అయినా కూడా పూజ గదిలో అనేవి వాటిని అయితే ఉంచుకోవాలండి. ఈరోజు తిథిని బట్టి తెలుపుతూ ఉంటున్నాం కదండి, సరిపోతుంది. ఇక అందుకే తేగానే కొంచెం సేపు అయినా
ఆ యొక్క పూజ గదిలో వాటిని అయితే పెట్టేసి ఆ తర్వాత మీరు అమావాస్య తెల్లారి ఉపయోగించుకోనండి దానికి. అంతేకాని అమావాస్య రోజునే దాన్ని ఉపయోగించుకోకపోతే ఇంకా ఆ యొక్క తర్వాత రాళ్ళుప్పండి ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూనే ఉంటాం కదండి. కాబట్టి రాళ్ళు ఉప్పును కూడా కొంచెం ఇంటికి తెచ్చుకోవాలండి. ఈ యొక్క ఉప్పు ఏం చేస్తుందో తెలుసా అండి? మంచి గుణం అనేది కలిగి ఉంటుంది. రాళ్ళ ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటి అనే చెప్పాలండి. ఈ యొక్క పురాణాల్లో చెప్పబడింది. అంతేకాకుండా అందుకే ఎవరైతే ఈ యొక్క 10 రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పును తీసుకొచ్చుకుంటారో వాళ్ళకి పేదరికము అనేది పోతుంది. అలాగే వివిధ విధాలుగా కూడా వారికి బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అనేవి ఉండవు, తొలగిపోతాయి. ఆర్థికంగా బాగుంటుంది. అలాగే చెప్పాలి అంటే వాళ్ళకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇక ఆ యొక్క ఉప్పుతో పాటు అమ్మవారికి ఖచ్చితంగా ఇంట్లోకి అయితే వస్తుందండి. ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదం. ఉప్పు చాలా వరకు నెగిటివ్ని అంతా కూడా తీసేస్తుందండి. రాళ్ళ ఉప్పు అమావాస్య రోజున తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా కూడా ఏ దిక్కులో ఉన్నా కూడా మనతో పాటు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనే ఒక నమ్మకం. ఇది ఇప్పటి నుండి కాదండి, పురాతన కాలం నుండి కూడా ఆ యొక్క ఆచరణ అనేది ఉంది, శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున ఇంకా ఈ యొక్క సంవత్సరంలో చివరిది కాబట్టి ఖచ్చితంగా ఉప్పుని తెచ్చుకోనండి. తెచ్చుకున్న తర్వాత మనం వంటగదిలో వాడుకోవచ్చు. ఇక అలానే కాకుండా ఆ యొక్క ఉప్పుతో అంటే కనుదిష్టి అనేది తగులుతూ ఉంటుంది కదండి పిల్లలకు. ఆ యొక్క పిల్లలకు పెద్దలు అనేవారు ఎవరైనా ఉంటే అదే ఉప్పుతో దిష్టి అనేది తీసేయవచ్చండి. అది వంటగదిలో వాడుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఉప్పు పవిత్రమైనది కాబట్టి ఈ విధంగా రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి. దొడ్ల ఉప్పు రాళ్ళ ఉప్పు అని అంటారు కదండి. ఇలా ఒక ప్యాకెట్ని తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇక అలానే ఇంటిని అంతా కూడా ఉప్పు వేసేసి ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఐశ్వర్య దీపం అనేది పెట్టుకోవచ్చండి. ఉప్పు దీపము అంటారు కదండి. అలా ఉప్పు దీపం కూడా ఈ యొక్క అమావాస్య రోజున పెడితే మీ యొక్క సంపాదనను కూడా ఆపడం విపరీతం అవుతుంది. ఎవరి తరము కూడా కాదండి. ఇక మీ యొక్క కష్టాలను ఏంటంటే మీరు తెచ్చుకున్నటువంటి వారు, మీ యొక్క అదృష్టాన్ని మీరు తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. కష్టాలను తొలగించుకున్నటువంటి వారు అవుతారు. కాబట్టి ఈ యొక్క ఉప్పు దీపం పెట్టుకోవచ్చండి. ఉప్పు దీపం పెట్టుకున్న తర్వాత మీరు చక్కగా మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అనంతరం అత్తరు గురించి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం కదండి. తక్కువగా లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు అంతే ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ఏదైనా కానీ ఉంటుందా అంటే అది అత్తనేనండి. 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గులాబీ పూలది వాసన వస్తుంది. ఇక ఇంకోటి వచ్చేసి మల్లెపూలది. మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకొని గులాబీ పువ్వులతో ఉన్నది అయితే కానీ లేదంటే మల్లెపూలతో ఉన్నది అయినా కానీ తెచ్చుకోవచ్చండి. గులాబీ పువ్వులతో ఉన్నటువంటి అత్తను లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిదిగా పరిగణిస్తారు. మనకు పురాణాల్లో అయితే చెప్పబడుతుంది. కాబట్టి ఏ 30 రూపాయలు లేదంటే ఒక 20 రూపాయలు అలా ఉంటుంది కదండి రేటు. దీన్ని బట్టి మీరు ఇంటికి అయితే తెచ్చుకోనండి. అత్తరు ఇంటికి తెచ్చుకోగానే సరిపోదండి. అత్తరు అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము అనేది కలిసి వస్తుంది. అయితే ఆ యొక్క వాసనలో కలిగి ఉంటుందండి కదండి. ఏంటంటే దానివల్ల మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. ఇప్పుడు శుక్రవారం ఉందనుకోండి, ఆ యొక్క అమావాస్య ఉంది కదండి, శుక్రవారం ఉంది, పౌర్ణమి, ఏకాదశి, ఎలా మనకు తిథులు అనేవి వస్తూనే ఉంటాయి కదా. ఇలా ఈ రోజున అయితే కొంచెం 2 చుక్కలు అత్తరు చేతిలో వేసుకొని లక్ష్మీదేవి పటానికి ముందు రాస్తే కనుక ఖచ్చితంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందండి. ఆ తల్లి పులకరించిపోతుంది, మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. అత్తరు అందుకే మనకు మంచి ఫలితాలను అయితే ఇస్తూ వస్తాయన్నమాట. కాబట్టి అత్తరును ఖచ్చితంగా ఇంటికైతే తెచ్చుకోనండి. నీళ్ళలో అత్తరు కలుపుకొని ఇంట్లో చల్లినా కూడా సరే అంతా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. గుమ్మం దగ్గర చల్లుకున్న లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే మన యొక్క సుడి అనేది తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక అత్తర్ని ఖచ్చితంగా అమావాస్య రోజున అయితే ఇంటికి తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక అమావాస్య రోజున అత్తరు తెచ్చుకుంటే అదృష్టము మనకు శాస్త్రాల్లో అయితే తెలవబడిందండి. అందుకే అత్తరును అయితే మర్చిపోకుండా ఇంటికైతే తెచ్చుకోండి. లక్ష్మీదేవి పటానికి ముందు పెట్టడం కూడా మంచి ఫలితాలే వస్తుందండి. ఎందుకంటే మీకు మంచి అంటే మీరు డబ్బు దాచేటువంటి ప్రదేశాల్లో కూడా ఈ యొక్క అత్తరును కొంచెం చిలరించడం చేస్తే కనుక మనుషుల యొక్క సూర్య తిరుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే మనకు అంతా కూడా మంచి జరుగుతున్నట్లు. అనంతరం వచ్చేసి ఇంకోటి ఏంటంటే మంగళకరమైనటువంటి వస్తువు అండి ఇది అని చెప్పుకోవచ్చు. కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోండి. పసుపు ఎంతో మంగళకరమైనటువంటిది, శుభకరమైనటువంటి అశుభాలను తీసేస్తుంది, శుభాలను తెచ్చిపెడుతుంది. అమావాస్య రోజున పసుపు కొంటే మనకు శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారు అంటే అనంతరం సంపద మన యొక్క సొంతం అవుతుంది అని చెప్పాలండి. నిజం చెప్పాలి అంటే పసుపు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ యొక్క పసుపు వల్ల మనకు ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలు అయితే పొందుకోవచ్చు. కావున ఈ యొక్క పసుపు ఒక చిన్న ప్యాకెట్ అయినా కొని ఇంటికి తెచ్చుకోండి. దానివల్ల అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు యొక్క గుమ్మానికి రాసుకోవచ్చు, కాళ్ళకి రాసుకోవచ్చు. ఏంటంటే ఈ యొక్క పసుపుని వంటల్లో వాడుకుంటూ ఉంటారు. ఈ విధంగా రకరకాలుగా ఉపయోగపడుతూ ఉంటుందండి. యాంటీబయాటిక్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇంటికి కొని తెచ్చుకోండి. చాలా మంచి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోవచ్చు.
అందుకోగలుగుతారు. ఇంటికి కొని తెచ్చుకోవాలి అండి. ఇక ఈ యొక్క శుభకరమైనటువంటి ఫలితాలు అనేవి ఈ విధంగా ఇంట్లో ఇటువంటి ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా ఎప్పుడూ కూడా మనకు అనుకూల ప్రతికూలమైనటువంటి శుభవాలకు అన్నిటినీ కూడా ఉపయోగపడుతుందండి. మెల్లమెల్లగా మార్పులు అనేవి చూస్తారు కదండి. ఈ యొక్క అమావాస్య రోజున ఎటువంటి వస్తువులు అనేవి ఇంటికి తెచ్చుకోవాలి అని మొదటిగా మనం యాలకులు, రాళ్ళ ఉప్పు, అత్తరు, అలాగే పసుపు, ఈ 4 వస్తువులు మీకు ఇష్టమైనది ఏ ఒక్కటి తెచ్చుకున్నా, ఏ 2 వస్తువులు తెచ్చుకున్నా సరిపోతుందండి. లేదంటే అన్ని వస్తువులను కూడా తెచ్చుకోవచ్చండి. ఇలా చేయండి. ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అప్పులు కాదని అటువంటివి అన్ని బాధలు అన్నీ కూడా తిరిగిపోతాయి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవి పరీక్షలు కలిగి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుందండి. మీ ఇంటికి తీసుకువస్తుందని చెప్పాలి. కూర్చొని తిన్న తరగని ఆస్తి అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున ఈ విధంగా ఈ 2 వస్తువులను కనుక తీసుకొచ్చుకుంటూ శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవిస్తారు. సో చూస్తారు కదండి, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.